నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. 140 ఏళ్ల ఘన చరిత్ర కన్నీరు పెడుతుంది. కళ బ్రతకాలని, రాబోయే 4 తరాలకు ఆ కళ తెలియాలని ఆరాటపడుతున్నారు. 140 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఆ కళ మరుగున పడకుండా తపన పడుతున్నారు. కానీ వారి గోడును, వారి కళను గుర్తించే నాదుడు లేక 140 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సురభి కళ బోరున విలపిస్తోంది. సురభి అంటే తెలుగు నేలకే కాదు, తెలుగు వారుండే ప్రపంచ దేశాల్లో పరిచయం అక్కర్లేని నాటక సమాజం. తాత ముత్తాతల నుంచి గజ్జె కట్టి రంగస్థలాన్ని రంజింపజేశారు. కళామ తల్లి నొసటన తిలకమై మెరిశారు. నాటక రంగంలో 136 ఏళ్ల చరిత్రను లిఖించారు. ఇదంతా నానానికి ఒకవైపైతే, మరోవైపు కొన్నేళ్లుగా సురభి నాటక సమాజం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కళను బ్రతికించేందుకు దేశ దిమ్మరుల మాదిరిగా రోజు చస్తూ బతుకుతున్నారు సురభి కళాకారులు. మూగబోయిన రంగస్థలం సాక్షిగా ఆదుకునే వారి కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ రాజధాని కళాకారులు ఇంత చలిలో తన కళను కాపాడాలి అని అంటే ఒక దేశ పర్యటన చేస్తూ ఉంటారు. సురభి కళాకారులు దేశ రాజధానికి వచ్చారు. వాళ్ళ మొత్తం టోటల్ టీం దాదాపు 4 సంవత్సరాల వయసున్నటువంటి చిన్నపిల్లల నుంచి దాదాపు 80-90 సంవత్సరాల వృద్ధుల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సురభి నాటకాన్ని ప్రదర్శించడానికి ఢిల్లీ నగరానికి వచ్చారు. బట్ ఇక్కడ వాళ్ళ కష్టాలేంటిది, వాళ్ళు ఎన్ని బాధలు ఉన్నా కానీ ఆ బాధలను అన్నిటిని కూడా దిగమింగుకొని నాటకాన్ని బ్రతికించాలి అంటూ కూడా దేశ రాజధానికి రావడము, ఈ చలిలో కూడా నాటకాలను ప్రతిరోజు కూడా నాటకాలను వేస్తున్నారు. ఇక్కడ వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళు నవ్వుతున్న నవ్వుల వెనకాల బాధలేంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. రండి. సినిమా, టీవీ, ఇంటర్నెట్ ఎంత విస్తరించినా నాటక ప్రదర్శనలే నమ్ముకుని జీవిస్తున్న ఏకైక కుటుంబం సురభి. కొత్త నాటకాలకు ఊపిరిపోసి ఏళ్ల తరబడి నాటక ప్రియులను రంజింపచేస్తున్నారు సురభి కళాకారుడు. 1885లో కడప జిల్లా రాయచోటి తాలూకా సొరుగు అనే గ్రామంలో కీచక వధ అనే నాటకంతో నాటక రంగానికి శ్రీకారం చుట్టారు సురభి పితామహుడు వనరాస గోవిందరావు. అయితే కడప జిల్లాలో సొరుగు గ్రామం కాస్త రాను రాను సురభి గ్రామంగా మారింది. ఇంతింతై వట్టుడింతై అన్నట్లుగా 1885లో కడప జిల్లాలో పుట్టిన సురభి నాటక ప్రదర్శన కళ 2024 డిసెంబర్తో 140 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతోంది. తెర వెనుక ఎన్ని కష్టాలున్నా రంగస్థలంపై మాత్రం నవ్వుతూ నవ్విస్తూ సురభి కళాకారులు నాటకాన్ని రక్తి కట్టిస్తారు. నాటకాల ద్వారా సురభి కళను బ్రతికిస్తున్న అలాంటి కళాకారులపై గోరుచుట్టపై రోకలిపోటు మాదిరిగా నాటక ప్రదర్శనలు కరువై చేతిలో చిల్లి గవ్వలేక అల్లాడిపోతున్నారు. ఇటీవలే వచ్చిన కరోనా మహమ్మారి దెబ్బకు సురభి సమాజంలో కళాకారుల్లో 60 ఏళ్లకు పైబడిన వారిలో 20 మందికి పైగా చనిపోగా ప్రస్తుతం 40 మంది వరకు సభ్యులున్నట్లుగా ప్రస్తుత సురభి అధినేత ఆర్ వేణుగోపాలరావు వివరిస్తున్నారు. 140 ఏళ్ల చరిత్రను కలిగిన వినాయక నాట్యమండలి సురభి సంస్థ పరిస్థితి నేడు దినదిన గండంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ధనబలం, జనబలం లేదని, తమకు ఉన్నదల్లా ఒకటే బలం, అదే కళబలం. అయితే అలాంటి కళను బ్రతికించాలని 2 తెలుగు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు ప్రభుత్వ ఉద్యోగాలు లేవని, చివరికి తాము జనాభా లెక్కల్లో కూడా లేమని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెండో వృత్తి చేత కాదు. బయట పోదామంటే వాళ్ళకేమో మేము ధనవంతులం కాదు, ధనబలం లేదు, జనబలం లేదు. మాకున్నది ఒక కళబల రంగు పూసుకొని బతకటమే. ఈరోజు చెప్పాలంటే 140 సంవత్సరాల చరిత్ర ఇంకా మేము ఎగుతున్నాం. ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాలు మేము ఉన్నాము, ఇన్ని తరాల నుంచి మేము ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వమైనా మాకు ఏదన్నా ఆర్థికంగా కానీ, ఒక స్థలం లాంటిది కానీ, ఒకటి థియేటర్ కేటాయించమని మన ప్రభుత్వాలకు అడుగుతూనే ఉన్నా. ఇంతవరకు లేదు. పెట్టిన అర్జీలు ఉన్నాయి. నా 35 సంవత్సరాల ఏట నుంచి తిరుగుతూనే ఉన్నా.
ఇప్పటి వరకు ఫైళ్ళు కదలటం లేదు. నాకు ఎవరు కూడా చాలా ఎంతోమంది కనీసం ఒక 1 ఎకరా స్థలం అండి పర్మనెంట్గా మేము తిరగలేకపోతున్నాం, థియేటర్ వేసుకుంటాం అని కూడా చెప్పాను, విన్నవించుకున్నారు. అంటే మీకు ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏదైతే జనాభాలో లెక్క లేదో, ఒక ఓటర్ ఐడి లేదు, అయితే ఇప్పుడు ఏదైనా ఉద్యోగాల కొరకు చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఏదైనా జాబ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా లేకపోతే మనకి ఓటింగ్ వేయాలన్నా ఎలా మరి మీకు? వీళ్ళంతా చదివిన వాళ్ళే కుర్రోళ్ళు. ఎవరికి వచ్చినాయి జాబులు? ఎవరికి రాలి. మేమంటే తక్కువ చదివినాము. ఇప్పుడున్న జనరేషన్ అంతా చదివిన వాళ్ళే, ఎక్కువ చదువుకున్నాం. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఐటీ చేస్తున్న వాళ్ళు కుర్రోళ్ళు ఉన్నారు. పిల్లలంతా గ్రాడ్యుయేట్ బాగా చదువుతున్నారు. కానీ చదివిస్తున్నాం, మా ప్రయత్నం చేస్తున్నాం. ఉద్యోగాల కోసం కాదు, వాళ్ళ జీవితంలో ఎక్కడైనా బతుకుతారేమో అని. ఆ చదువు వాళ్ళకు ఉపయోగపడుతుందని. కానీ ఎవరో వస్తారు, ఎవరో ఉద్ధరిస్తారని ఆశ కాదు. వాళ్ళ జీవితాలు బాగుపడుతుంది చదివిస్తున్నాం, కానీ ఎవరో చేస్తారని కాదమ్మా. జనాభా లెక్కల్లో ఇప్పటి వరకు కూడా లేదు అని అంటే అది మా దౌర్భాగ్యం. పేదరికం, ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉన్న కళాకారుల కుటుంబాలు ప్రస్తుతం నాటక ప్రదర్శనలు అంతగా లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఓవైపు ఆకలి బాధలు వేధిస్తున్నా దాన్ని లెక్క చేయకుండా కేవలం సురభి కళను మాత్రమే బ్రతికించేందుకు వారంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. సురభి అనే ఒక కళే ఉందని దేశ ప్రజలకు వివరించేందుకు ప్రతి ఏటా దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉండి నాటకాలు వేస్తామని అధినేత ఆర్ వేణుగోపాలరావు చెబుతున్నారు. కళమ్మ తల్లికి సేవ చేయటమే లక్ష్యంతో పాటు ఆ కళను రాబోయే 4 తరాలకు అందించాలనే ఏకైక లక్ష్యంతోనే తామంతా పనిచేస్తున్నామని వేణుగోపాలరావు అన్నారు. సమాజానికి తమ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఎన్నో వందల ప్రదర్శనలు ఇచ్చామని, ఇప్పటికీ ఇస్తున్నామని వివరించారు. సురభిని బతికించాలంటే మాకు ఏదైనా ఒక నివాసం ఏర్పరచండి, ఒక దగ్గర సెంటర్లో ఒక స్థలం ఇవ్వండి. ఆ స్థలంలో సురభి థియేటర్ మాకేం బిల్డింగ్లు కట్టే అవసరం లేదు, ఒక స్థలం ఇస్తే చాలు. మా రేకులతో ఇట్లాగే వేసుకుంటాం, ఇది మా ట్రేడ్ మార్క్, మేము ఇలాగే ఉంటాం. మీరేం మాకు భవంతులు కట్టినప్పుడు దాంట్లో ఉంటాం. నిత్యము నాటకం ఆడతాం. నాటకాన్ని బ్రతికించండి. నాటకంలో దానికి కావాల్సిన సహకారం ఏదో ప్రభుత్వం ఏంటి, మాకు తిండి పెట్టండి. లేదు తిండి పెట్టకపోయినా బాధలే, నాటకాన్ని బ్రతికించాలి. నాటకం బతికి మేము బతికితే కదా నాటకం బతికేది. దానికి ఈ రోజుల్లో కాస్ట్యూమ్స్ చూస్తే మీరు చూస్తారు, ఇప్పుడు ఒక్కొక్కటి వేల లక్షల్లో ఉన్నాయి. ఒక సీన్ రాయాలంటే ఈ రోజుల్లో దాదాపు 16, 17, 18 లక్షల రూపాయలు, 15,000 రూపాయలు అవుతుంది ఒక కటన్ రాయాలంటే. ఒకరోజు ఒక 30-40 కటన్ రన్ చేస్తాం. అవి వర్షం తడిస్తే పనికిరావు. అక్కడి నుంచి లోపల ఉన్న సెట్టింగ్స్ మొత్తం కూడా డీసీఎంలో లారీలో తీసుకొచ్చాము ఇక్కడికి. ఈ 7 రోజుల్లో నాటకానికి సరిపడా సామాగ్రి మొత్తం కూడా డీసీఎంలో వచ్చింది. ఇప్పుడు మనకు తెలంగాణ భవన్లో ఉంది అది, ఆ లారీ సామాన్ అంతా కూడా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటాం. ఇంకా ఎక్కడైనా పిలిస్తే పోతున్నాం. కానీ కొంత ఏంటంటే ఏదో కొత్త ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏదో కొత్త సహకారం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఏదో నాటకాలు ఇచ్చి కొత్త ప్రోత్సహిస్తుంది. సరే, ఏదో ఒక విధంగా వాళ్ళన్నా ప్రోత్సహిస్తున్నారు, అది పెద్ద సంతోషం. గతంలో అది కూడా లేదు మాకు. వైబ్రెంట్ కాస్ట్యూమ్స్, మెరిసే ఆభరణాలు, ఆడంబరమైన వేదిక మరియు సురభి థియేటర్లు అనుభవించే గొప్పతనం ప్రదర్శన కోసం మాత్రమే. వేదికపై నుండి బయటకు వచ్చిన తరువాత వారి పరిస్థితి దయనీయంగా ఉంటుంది. సురభి కళ మరో 4 కాలాల పాటు బ్రతకాలి, కళతో పాటు తాము బ్రతకాలి. ఇదే సురభి కళాకారులు కోరుకుంటున్నారు. కళను బ్రతికిస్తే అది మరో 10 మందిని బ్రతికిస్తుందని చెప్తున్నారు. ప్రభుత్వాలు తమను ఆదుకొని సురభి కళను బ్రతికించాలని కోరుతున్నారు. నూట 40 ఏళ్ల ఘనచరిత్ర కలిగిన సురభి కళ మరికొన్ని తరాల పాటు కొనసాగాలని కళాకారులు కోరుకుంటున్నారు. తమ తాత, ముత్తాత, తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న ఈ కళను ఎప్పటికీ జీవించి ఉండేలా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సురభి అధినేత ఆర్ వేణుగోపాలరావు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ కళను గుర్తించి అవార్డులు, రివార్డులతో సత్కరించారని తెలిపారు. అయితే ప్రస్తుతం తమ పరిస్థితి దయనీయంగా తయారైందని, ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమ కళను బ్రతికించాలని కోరుతున్నారు. మన ఆంధ్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒకసారి నాకు విశ్వనాథ్ గారికి గౌరవ పురస్కారాన్ని ఇద్దరికి ఒక స్టేజ్ మీద చేశాడు. దాని తర్వాత కళారత్న అవార్డు ఇచ్చాడు. దాని తర్వాత వైఎస్ఆర్ గారు మన అవార్డు అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి
వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ గౌరవించారు. అవార్డులు ఇచ్చారు కానీ నగదు మాత్రం ఏమీ లేదు. నగదు ఏమీ లేదమ్మా. నగదు మీన్స్ మీకు ప్లేస్ కానీ మీ ఐడెంటిఫై కానీ లేదని అర్థం. నగదంటే వాళ్ళకి తరపున నగదు ఇస్తారు. ఈ వైఎస్ఆర్ చూపిండు కదా వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అది పిల్లలకి ఇచ్చి అదేదో అయిపోయింది అనుకోండి. అది ఒకటే పెద్ద అమౌంట్ నేను చూసింది. ఈ రోజు వరకు కూడా ఎందుకమ్మా రేకుల కింద బాధపడ ఎండకి ఎండాలి, వానకి తడవాలి, మన చలికాలం వణకాలి, తేళ్లు తెరులతో పాములతో పోరాడుతూ ఉండాలి, నేల మీద పండుకోవటం నిత్యం. ఎప్పుడు ఎవరు వస్తారా, ఎవరు మా నాటకాన్ని బతికిస్తారా, ఎప్పుడు మా కడుపు నింపుతారా, ఎప్పుడు దినం ఇదే ఎదురు చూపులు అయిపోయినాయి. ఈ ఎదురు చూపుల వరకు నా వరకైతే పర్వాలే. ఇక పిల్లలు కూడా ఏదో ఒక వచ్చినప్పుడు ఇప్పుడు ఢిల్లీ వచ్చాం, ఇక్కడ 10 మంది చప్పట్లు కూడా బ్రహ్మాండంగా ఉందని వీళ్ళు ఒక ఉత్సాహం లేపుతుంది. అందుకని తిప్పుతున్నాయి వీళ్ళని. కొద్దిగా వాళ్ళు అట్లానే ఉత్సాహం రేగుతుంది. వాళ్ళ ఉత్సాహం వస్తే నా తదనంతరం వాళ్ళేం పోషిస్తారని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తర్వాత మనవాళ్ళు ముందు మనవరాళ్ళు ఉన్నారు. ఎంతకని ఇప్పుడు నా జనరేషన్ వరకే నేను బాధలు పడుతున్నా. వాళ్ళు ఎంత బాధపడాలి. కానీ ఇది జీవించడం అనేది చాలా కష్టం. దీనికి కేవలం ప్రభుత్వం కంకణం కట్టుకో, ఏదో ఒకటి చేయండి. నేను ఒకటే అంటున్నా. వినాయక నాట్య మండలి సురభి సంస్థ వారు గత 16 ఏళ్లుగా హైదరాబాద్ వనస్థలిపురంలోనే ఉంటున్నారు. అక్కడ సురభి థియేటర్ కూడా ఉందన్నారు. థియేటర్ అంటే ఏదో సినిమా హాలు రేంజ్లో ఉంటుందనుకుంటే పొరపాటే. సాదాసీదాగా ఉండే ఓ షెడ్డు, అందులో వారంతా నాటకాలను ప్రదర్శిస్తున్నారు. థియేటర్ వెనుక రేకుల షెడ్డుతో కూడిన నివాసాలు ఉంటాయి. అందులోనే ఇప్పటికీ సురభి కళాకారులు నివాసముంటున్నారు. అయితే తమకు పర్మనెంట్గా ఉండే విధంగా ప్రభుత్వాలు కాస్తంత స్థలాన్నిస్తే అదే భాగ్యమంటున్నారు. అలా ఇస్తే సురభి నాటకాల ద్వారా కళను బ్రతికించడమే కాదు, సనాతన ధర్మాన్ని కూడా కాపాడుతామని చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తమకు అవకాశం కల్పిస్తే సనాతన ధర్మాన్ని కాపాడుతామని చెబుతున్నారు. మా సనాతన ధర్మం చెప్పుకుంటే కాదు, ఆ ధర్మం ఏంటి, ఆ సనాతన ధర్మం ఏంటి. ఇప్పుడు రాముడు ఎవరో తెలియదు ప్రజలకి, ఇప్పుడున్న జనరేషన్కి. కృష్ణుడు ఎవరో వాళ్ళ వంశం గురించి తెలియదు, మహాభారతం గురించి తెలియదు, రామాయణం గురించి తెలియదు. ఇవన్నీ కూడా సబ్జెక్టులన్నీ కూడా ఈ ప్రహ్లాద కానీ, కృష్ణులు కానీ, మహాభారతంలో సన్నివేశాలు కానీ, లవకుశ కానీ, ఇలాంటి పౌరాణిక హిస్టారిక పూర్వం చరిత్ర గల శ్రీనివాస్ కలిగి ఇలా నాటకాలు మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ సురభి వారి దగ్గరే ఉన్నాయి. మాయాబజార్ కానీ సబ్జెక్టులు. అంటే కుటుంబం ఎలా ఉంటుంది, భగవంతుడు అన్నదమ్ముల రామాయణం చూసుకుంటే అన్నదమ్ములు అంటే ఏమిటి, వాళ్ళ ఎట్లా నడుచుకోవాలి, ఇవన్నీ చెప్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియాలి కదమ్మా. మనం చెప్పినంత మనం సనాతన ధర్మము అని ఒక మాట సరిపోదు కదా. అది ఏంటి, అవి ఎలా ఉన్నారు, ఎలాంటి సహాయం కావాలి మీకు? నాకు కావాలి, అది మేము కాపాడుతాం. ఈ ప్రభుత్వం చేయమనండి. ప్రజల్లో మన చైతన్యం. ఏ ప్రభుత్వాన్ని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఉంటుంది కదా, దాని మీద ఉన్నామని, సనాతన ధర్మం మేము పాటిస్తూ చేస్తున్నాం. మాకేమనండి, ఇవే హిస్టారికల్ నాటకాలు తీసుకుపోయి ప్రజలకు తీసుకుపోతాం. ఇప్పుడు నేటి జనరేషన్ పిల్లలకి ఆ నాటకాలు ఏదో, ఆ నాటకాల ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం. ఆ ధర్మం ఇట్లుంటుంది, రాముడు కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు, శ్రీనివాసుడు అంటే ఇట్లుంటాడు, ఈ కుటుంబ వ్యవస్థ అంటే ఇట్లా ఉంటుంది, అనసూయ అంటే ఇట్లుంటుంది, సావిత్రి అంటే ఇట్లుంటుంది. ఇవన్నీ చరిత్రలు చెప్తాం. దానివల్ల వాళ్ళు కొంత పిల్లలు నేర్చుకునేది ఉంటుంది కదా. అలాంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళు మొన్న చెప్తున్నారు, మాకిమ్మనండి అవకాశం, మేము చేస్తాం. మా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, మాకిమ్మనండి అది, ఆ ధర్మం ఏదో మేము కాపాడుతాం, మా నాటకం బతికిస్తామనండి. అది ఇరు ప్రభుత్వాలకు కూడా. వినాయక నాట్య మండలి సురభి థియేటర్ వనస్థలిపురంలో మన గణేష్ టెంపుల్ దగ్గర ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 16 ఏళ్ళ నుంచి మేము అక్కడ ఉంటున్నాం. మరొక 10 ఏళ్ళు కూడా మాకు లీజుగా ఇచ్చింది. చాలా సంతోషం. కానీ పర్మనెంట్ కావాలి. పర్మనెంట్ అయిన తర్వాత నేను ఎందుకు కోరుతున్నా అంటే, ఈ వయస్సులు పోతే తిరగలేము. ఒకటి ముఖ్యంగా పిల్లల చదువు, భవిష్యత్తు పాడవుతుంది. మీరు ఎక్కడికైనా పోతే పిల్లలకి సర్టిఫికేట్లు ఏంది, 2 ఎకరాల స్థలం ఇవ్వండి, ఒట్టి ప్లేస్ ఇవ్వండి, జనాలు చూసే విధంగా ఒక టూరిస్ట్ స్పాట్ లాగా మమ్మల్ని పెట్టండి. నిత్యము నాటకం ఆడతాం, నిత్యము మమ్మల్ని నాటకాన్ని ఆడేటట్టుగా ఆ నాటకానికి అయ్యే ఖర్చుని మీరు ఇవ్వండి. ఆ రోజు అయ్యే ఖర్చు ఏదన్నా మా భుక్తుంటే ఇవ్వండి. ఇలాంటి భుక్తి మాకు పెట్టకపోయినా కూడా మేము నిత్యము నాటకం ఆడతాం. రాబోయే తరానికి ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళకు కొద్దిగా మేము ట్రైనింగ్ కూడా ఇస్తాం. ఇప్పుడు జనరేషన్ వాళ్ళ కుర్రాళ్ళు ఉన్నారు, సురభి ప్రక్రియ అంటే, సురభి నాటకాలు అంటే వాళ్ళకి తెలిసే విధంగా ట్రైనింగ్ కూడా ఇస్తాను. వాళ్ళు చూస్తారు. మహాభారతం ఇవన్నీ భాగవతాలని మా దగ్గర ఉండే అద్భుతమైన నాటకాలు చూస్తే జనాల్లో ఒక విధమైన మార్పు వస్తుంది. ఒక ధర్మం, ఇది సనాతన ధర్మాలని చెప్తుంటారు, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి.
ఆ నాటకాలని సబ్జెక్టులు కుటుంబ సమేతంగా చూడగలిగింది నాటకం సురభి నాటకమే. ఈ రోజు ఒక టికెట్ పెట్టుకుని చూడగలిగిన నాటకం సురభి. అటువంటి మా సురభిని ఏపీలో కూడా ఎటువంటిది మీకు లేదా? లేదండి ఏపీలో కూడా ఇంతవరకు లేదు. ప్రయత్నం చేశారా ఈ ఆంధ్రప్రదేశ్లో? నేను పూర్వం ఉన్నప్పుడు చేశానండి. కళని బ్రతికించడం కోసం వీరంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. హైదరాబాద్లో వనస్థలిపురంలో ఉంటూ కళను బ్రతికించడం కోసం ఏటా ఢిల్లీకి వస్తున్న వీరిని పలకరిస్తే ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కదిలిస్తే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. సురభి సమాజంలో బతకలేక బతుకు తెరువు కోసం బయటి నాటకాల్లో ప్రదర్శనలిచ్చినా పూట గడవని పరిస్థితి నెలకొందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి నాటక ప్రదర్శనలు లేకపోవడంతో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని చెబుతున్నారు. చెప్పుకోదగ్గ ప్రదర్శనలు లేకపోవడంతో సురభి కళాకారుల వ్యధలు అన్నీ ఇన్నీ కావు. ఎస్ఏ హేమమాలిని అండి. మీరు ఏ పాత్రలు చేశారమ్మా? నేను సావిత్రి, చింతామణి, శ్రీకృష్ణుడు, నారదుడు, సంగు, బాలనాగమ్మ, విష్ణువు. ఏ వయసు నుంచి నేను పుట్టిందే ఇందులో అండి. పుట్టిందే ఇందులో? పుట్టింది ఇందులో, పెరిగింది ఇందులో, ఇందులోనే మ్యారేజ్, ఇందులోనే కొనసాగుతున్నాయి ఇప్పటికి కూడా. ఏం పేరు నాని పేరు? నైమిక సాయి. ఏం నువ్వు యాక్టింగ్ అంటే ఇప్పటి వరకు ఏ పాత్రలు వేసావు? ప్రహ్లాద, కృష్ణుడు, లవకుశ, బాలవడ్డి, పద్మావతి. ఇలా చెప్పుకుంటూ పోతే సురభి కళాకారుల కష్టాలు కన్నీళ్లు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు అద్భుతంగా నాటకాలను ప్రదర్శిస్తూ దర్జాగా బ్రతికిన తామంతా ఇప్పుడు దుర్భరమైన పరిస్థితుల్లో జీవించవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటకమే వారి జీవితం, నాటకమే సర్వస్వం అన్నట్లుగా సురభి కుటుంబం ఈ కళను బతికిస్తూ వస్తుంది. తమ పూర్వీకులు అందించిన ఈ కళా రూపాన్ని కొనసాగించేందుకు ఇంటిల్లిపాది కష్టపడుతున్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఒకే కుటుంబానికి చెందిన కళాకారులు తమ బతుకు తెరువు కోసం నాటకాలు వేసి ఇంతకాలం నాటకాన్ని బ్రతికించారు, బ్రతికిస్తున్నారు కూడా. 7-8 తరాలుగా సురభి కుటుంబ సభ్యులు నాటకాన్ని బ్రతికించడం కోసం ఎంత కష్టపడుతున్నారో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నాటకాలు అంటే మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో సురభి నాటకాలు పేరు వినపడుతుంది. అవునండి, ఎంతో చరిత్ర ఉన్నటువంటి సురభి నాటకాలు వేసేవాళ్ళు దాదాపు కనుమరుగవుతున్నారు. 139 సంవత్సరాల నుంచి సురభి నాటకాల మీదనే ఆధారపడుతున్నటువంటి కొన్ని వందల మంది ఉన్నారు. 139 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ డిసెంబర్లో 140వ సంవత్సరంలో అడుగుపెట్టారు సురభి నాటక అకాడమీ. మనకు మన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను చెప్పడానికి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. మన పిల్లలకు చెప్పడానికి, కథలు చెప్పడానికి ఇంటర్నెట్లు, సోషల్ మీడియా, టీవీలు వీటికి ఉన్నది, కానీ మనుషులు కనుమరుగైపోతున్నారు. కానీ మన చరిత్ర, సంస్కృతిని కళ్ళకు కట్టినట్లుగా చెప్పేటటువంటి నాటకాలే సురభి నాటకాలు. ఒకప్పుడు ఎంతో ఘన చరిత్రని ఉన్నటువంటి సురభి నాటకాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. మాకు కాస్త ప్రోత్సాహకాలు ఇవ్వండి అంటూ ప్రభుత్వాలను వేడుకుంటున్నాయి. కానీ ఎవరు కూడా వారి మొర వినేటటువంటి వ్యక్తులు లేరు. అందరూ కూడా మీకు అవకాశాలు ఇస్తాము, మీరు అక్కడికి రండి అంటారు. అక్కడికి ఒక దేశ సంచారంలాగానే సంచార జీవితాన్ని గడుపుతూ వారి యొక్క పెట్టె బేడ మొత్తం అంతా సర్దుకొని అక్కడ నాటకాలకు వేయడానికి వెళ్తుంటారు. మరి అక్కడ నుంచి ఇంకొక ప్రాంతానికి ఇలా పిల్లి తన ఇండ్లను 7 ఇండ్లను ఎలా మారుస్తుందో వీరు కూడా, వీరికి ఒక నివాసం అంటూ లేదు, ఒక ప్రాంతం అనేది లేదు, ఒక ఐడి కార్డు లేదు, ఒక ఆధార్ కార్డు లేదు, ఒక ఇల్లు లేదు. ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా వారికి జనాభా లెక్కల్లో లేనటువంటి సురభి నాటకాలు వేసేటటువంటి వ్యక్తులని చెప్పవచ్చు.
అవునండి, నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే సురభి నాటకాలు ఢిల్లీ రాజధానికి వచ్చి కొన్ని రోజులుగా ఈ నాటకాలు వేశారు. వారి కష్టాలను చూస్తే నిజంగా కళనే నమ్ముకొని వారి జీవనోపాధి మీద ఆధారపడేటటువంటి వారికి కాస్త సహాయం చేయండి. ఈ కళను వాళ్ళ వంశపరంపరంగా వచ్చింది, ఇప్పుడున్నటువంటి మా తరం ఎలాగో ముగిసిపోతుంది, కానీ నెక్స్ట్ మా దగ్గర ఉన్నటువంటి జనరేషను ఈ కళను ముందుకు తీసుకెళ్లాలంటే వారికి ప్రభుత్వం కొంత సహాయ సహకారాలు అందించాలంటూ కోరుకుంటున్నారు. ఒక్కసారి స్టేజ్ మీదకి ఎక్కారంటే చాలు నటించాల్సిన పాత్రలోనికి పరకాయ ప్రవేశం చేసేస్తారు. ప్రపంచాన్ని మరిచిపోయి నటించాల్సిన పాత్రలోనికి లీనమైపోతారు. అంతే, నాటకం దానంతటా అదే నిమిషాలు గంటల తరబడి అలా అలా సాగిపోతూ ఉంటుంది. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఇట్టే ఒదిగిపోయి నటిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మాత్రలో వారు నటించడం కాదు, జీవిస్తారు. ఇద్దరన్నలకు ఒక్క చెల్లెలినే నేను ఆశించినది ఈ బిడ్డను కాదని నాకు ఆశాభంగము కలిగించువా. ఏమి నీ పిచ్చితనం? చేసిన ఆ బిడ్డని నేను ఇంత అడగవలనా చెప్పు. చిన్న ఏమంటివి? నేను నీ బిడ్డను గానా నన్నించి దూరం చేతువా? నా తల్లిదండ్రుల కన్నా నీవి ఎక్కువ ప్రేమించినవని విశ్వసిస్తుంది. ఈ విషమావస్థలు తడస్తున్నవే నన్ను నా భావను వేరు చేసేదవా? నీవే ఇట్లన్న మాకు కదిట్టేవారు. మామ శశికిను నాకులు గల ప్రేమాలు బంధం మాట్లాడుతుంది, కానీ పరాభవం నా హృదయం దహించి వేస్తున్నది. నా హృదయం నుండి శశిని తీర్చి శత్రుల కొసగుడి కంటే నాకు మరణమే శరణు కదా. ఈ విషమావస్థలో మాకు ధరిప్పుడు నీవు తప్ప ఇంకెవరున్నారు మామ? నీవు తప్ప ఇంకెవరున్నారు? అభిమన్యు లేము. శశి నిన్ను నీవు శశియు ప్రగాఢ మనస్కులై ప్రేమించుకున్నప్పుడు ఆ త్రినేత్రుడైన మిమ్మల్ని వేరు చేస్తారు. 3 నెలల పసిపాప నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు సురభి నాటకాలకు ఇతర రాష్ట్రాలలో డిమాండ్ ఉంటుంది. శ్రీకృష్ణ తులాభారం, మహాభారతం, రామాయణం, శ్రీనివాస కళ్యాణం ఇలా ఏ నాటకం వెయ్యాలన్నా ఇట్టే రెడీ అయిపోయి పాత్రలోనికి ఒదిగిపోతారు సురభి కళాకారులు. 3 నెలల పసిపాప మొదలుకొని 70 ఏళ్ల వృద్ధుల వరకు సన్నివేశాలకు తగ్గట్లుగా నటిస్తారు. ఇది కేవలం సురభి కుటుంబానికి చెందిన కళాకారుల ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అసలు సురభి నాటకం ప్రజలను ఆకర్షించడానికి, మన్ననలను పొందటానికి కారణం స్త్రీ పాత్ర స్త్రీలు, పురుష పాత్రలు పురుషులు, పిల్లల పాత్రలు పిల్లలు ధరిస్తారు. అందుకే సురభి వారి నాటకాలను చూసేందుకు ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తారు. శ్రీనివాస కళ్యాణం అండి. ఇవాళ పద్మావతి తల్లి క్యారెక్టరు ధరణీదేవి నేను వేసేది. ఆ క్యారెక్టర్ టైం అంటే ఇంచుమించు ఒక 2 అవర్స్ మొత్తం, అంటే మేమంతా మొత్తం రెడీ అయ్యే వరకు విత్ డ్రెస్ తోటి మొత్తం అయ్యేసరికి ఒక 2 అవర్స్ పడుద్దండి. ఒక్కోసారి ఫాస్ట్గా కూడా వేసేసుకుంటాం. అంత టైం ఉంటే అలా వేయాల్సి వస్తుందండి. 2, 3 వేస్తాం, 4 వేస్తాం. ఒకే క్యారెక్టర్ ఉంటుంది, లేకపోతే 2, 3 వేస్తాము. ప్రతి దాంట్లో ఒక్కొక్కరం 2, 3 కూడా వేయాల్సి వస్తుంది. వేస్తాము, అంత ఫాస్ట్గా మార్చుకోవాలి. ఇటీవలి కాలంలో ప్రజలు టీవీలకు అలవాటు పడినప్పటికీ సురభి నాటకాలకు కొంత ఆదరణ మాత్రం తగ్గలేదు. నేటికి టికెట్టు పెట్టి చూడాలంటే అది ఒక్క సురభి నాటకమనే చెప్పక తప్పదు. ప్రతిదీ సమిష్టి కృషి, వారసత్వం, ఏకాగ్రత, పట్టుదల, భక్తిభావం ఇవన్నీ ఒక్క సురభి నాటక మండలిలోనే కనిపిస్తాయి. ఒక్కసారిగా పాత్రలోనికి ప్రవేశించిన తర్వాత వారి కష్టాలన్నింటినీ మర్చిపోతారు. గ్రీజు పెయింట్ను తొలగించిన తర్వాతే వారికి చీకటి భవిష్యత్తు గురించిన ఆలోచనలు తిరిగి వస్తాయని కళాకారులు చెబుతున్నారు. భూదేవి అండి. తాను కూడా చిన్న భూదేవి పైనుంచి దిగేటప్పుడు అన్నమాట. భూదేవి, కుమారస్వామి, పద్మావతి క్యారెక్టర్స్. ఇప్పటి వరకు ఎన్ని నాటకాలు వేశారమ్మా మీరు? లెక్కలేదు మేడం, చిన్నప్పటి నుంచి వేస్తూనే ఉన్నాం కదా, లెక్కలేదు అసలు. అసలు ఈ నాటకాల గురికి ఎన్ని కిలోమీటర్లు? అవును. ఈ శ్రీనివాస కళ్యాణంలో నేను కాంచన వేషము చెలికత్తెలు అనమాట. పద్మావతికి నేను చెలికత్తెలాగా వేస్తున్నాను. చిన్న డైలాగ్ చెప్పవా?
సఖి, ఇక్కడేదో ఎండుటాకులు నలుగుతున్న సవ్వడి వినబడుతుంది. ఎండుటాకుల సవ్వడి కాదే, రతీదేవి విరహవేదనలో వేగిపోయే మదనుని ఎద సవ్వడి కావచ్చు. అయినా ఇచ్చట పరపురుషులెవరూ ప్రవేశించలేరు కదే. అమ్మాయి గారు హృదయ గృహంలోకి ప్రవేశించగలవానికి ఈ వనమొక లెక్కేమిటే? బోరి, ఇంత బ్రతిమాలుచున్న నీ సహోదరిని నీ చరణాహతి పడదోసితివా? మదాంధ, నన్ను తన్నిన నీ అవయవములు దిక్కులేక మహావ్యాధిచే నూడి సంధి బంధంబుల వీడి శ్మశానంబుల కాకంప సైతము అంటక కుళ్ళి దుర్గంధము పట్టి మురిగిపోవుగాక. నీచాత్మ, ఆడుబిడ్డల కన్నీరన్నా ఊరకపోవదు సుమా. పుట్టినింటిని కాల్చిన గాని చల్లారదు. నేను నీ చెల్లెలని కానా? అవును, నిక్కము వచించితివి. నీ ఎట్టి పాపాత్మనకు నేను చెల్లెలిని కాను, కాజాలను, కానోపను. దురాత్మ, పుత్రఘాతక, చేయుము నీ వలసినన్ని పాపములన్నీయు చేయుము. నా గర్భదావానలము నిన్ను మొదలంట కాల్చిన గాని చల్లారదు. అంతేకాదు, రంగస్థలం మీద సందర్భాన్ని బట్టి సెలయేళ్లు దూకినట్లు, లేళ్లు పరిగెత్తినట్లు, పక్షుల కిలకిలారావాలు, ఎలుగుబంట్లు నివాసాలు చేస్తున్నట్లు, నారదుడు మేఘాల కిందికొచ్చినట్లు, బాలకృష్ణుడు పంచఫని మీద నాట్యం చేస్తున్నట్లు, సప్త సముద్రాలు బాలవద్ధి గంధ బేరుండ మీద దాటినట్లు సన్నివేశాలను ప్రదర్శిస్తారు. దీనికి ముఖ్యంగా ఆయా సన్నివేశాలకు తగ్గట్లుగా కర్టెన్లను రెడీ చేస్తారు. టీవీలో రియాలిటీ షోలు, సీరియల్స్, సోషల్ మీడియా బాంబులు ఇవన్నీ నాటకాలపై కొంత ప్రభావాన్ని చూపిస్తున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం నేటికి నాటకాలకు ఆదరణ తగ్గటం లేదు. పౌరాణిక నాటకాలుగా ఉండే రంగస్థల నాటకాలను పూర్వకాలంలో రాజులు ఆదరించేవారు. ఇంగ్లాండ్లో నేటికి ప్రేక్షకుల సంఖ్యతో సంబంధం లేకుండా షేక్స్పియర్ నాటకాలు ప్రదర్శించబడతాయి. ప్రేక్షకులు నేటికి రంగస్థల నాటకాన్ని ఆదరిస్తున్నారు. సురభి నాటకాలు చూడాలనే కోరిక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. అయితే ఒకరోజు ప్రదర్శన చేయాలంటే దానికి ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ఓ వారం రోజుల పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రదర్శనలను ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. సురభి నాటకంలో వేసేటటువంటి కళాకారులను తట్టితే ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ చెప్తారు. వారి పిల్లలు ఈ నాటకంని నమ్ముకొని బ్రతకాలంటే ఎంతో కష్టం. ఒక ఉద్యోగాలు లేవు, ఒక ఆదాయం లేదు. ఎప్పుడు నాటకం కొరకు ఒక ఆర్డర్ ఇస్తారా అంటూ వారి కొరకు, వారి పిలుపు కొరకు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. నాటకాల కొరకు మమ్మల్ని ఎవరు పిలుస్తారా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. వారు ఉండేటటువంటి ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒకే షెడ్, ఆ షెడ్లలోనే ఉంటారు, ఆ షెడ్లలోనే తయారవుతారు, ఆ షెడ్లలోనే వంటలు చేసుకుంటారు. వర్షం వస్తే ఆ షెడ్లలోనే ఉంటారు. వీళ్ళను ఆదుకునేటటువంటి ఏ సంస్థలు కానీ ఎవరు కానీ ఉండరు. వారికంటూ ఒక ఐడెంటిఫై లేదు, ఒక ఆధార్ కార్డు లేదు, ఒక ఏ ప్రాంతం వాసి అన్నది కూడా, ఓటు హక్కు కూడా మాకు లేదు అంటూ ఈ కళాకారులు మొరపెట్టుకుంటున్నారు. 140 సంవత్సరాలుగా ఈ కళను కాపాడుతున్నా, ఈ కళే మా ప్రాణం అంటూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కళను నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వీరికి మనం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నూట 40 ఏళ్ల ఘన చరిత్రను సొంతం చేసుకున్న ఇలాంటి నాటక రంగం మరో 10 కాలాల పాటు బ్రతకాలంటే ప్రభుత్వాలు ముందుకొచ్చి ఇదో తదంగా సాయం చేయాలని వినాయక నాట్య మండలి, సురభి సంస్థ కళాకారులు కోరుతున్నారు. ఉదయం లేచిందే మొదలు రాత్రి పడుకునే వరకు నాటకమే వారి ధ్యాస, శ్వాస. ఒక్క మాటలో చెప్పాలంటే నాటకమే వారి జీవితం, జీవనాధారం. నాటక ప్రదర్శనలు వేయడం తప్ప వారికి మరో ప్రపంచం తెలియదు. గత 140 ఏళ్లుగా కళను ఆరాధిస్తున్న సురభి కళాకారులకు నిజంగా మనమంతా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.